ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక సెల్యూట్. ఎందుకంటే అండర్ 17 కేటగిరీలో 6.37 రికార్డ్ బ్రేకర్ రికార్డ్ సెట్ చేసేసావు నువ్వు. ఆల్రెడీ బ్రేక్ చేసేసి ఇప్పుడు ఆ రికార్డ్ నీ పేరు మీద ఉంది. ఇప్పుడు వచ్చేది రికార్డ్ అయితే బ్రేక్ అవ్వలే. అసలు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ అసలు నీకు? ఫీల్ అంటే హ్యాపీనెస్ అన్న, చాలా హ్యాపీగా ఉన్నప్పుడు. అది హార్డ్ వర్క్ అంతే, ఇంకా చాలా హార్డ్ వర్క్. ఇప్పుడు ఎన్ని మెడల్స్ ఉన్నాయి స్టేట్ అండ్ నేషనల్కి? స్టేట్ అండ్ నేషనల్ మొత్తం 2 స్టేట్ ఛాంపియన్షిప్స్ అయినా, ఒక నేషనల్ ఛాంపియన్షిప్ అయింది, 6 మెడల్స్. ఒక్కటి కూడా బ్రాంజ్ లేదు, గోల్డ్ సిల్వర్ లో ఉన్నాయి. కన్ఫర్మ్ గా మూవీ అయితే తీసి జనాలకి మెసేజ్ ఇస్తావు, కన్ఫర్మ్. దాని తర్వాత నేషనల్ మెడల్ అయితే కొట్టేస్తావు. ఇంటర్నేషనల్ మెడల్ ఇంటర్నేషనల్ అయిపోయిన వెంటనే యూపీఎస్సీకి రాసేసి అది కూడా కొడతావు. అండ్ రీసెంట్ గా మరి నాకు ఒకటి తెలిసింది ఏంటంటే నీకు ఆల్రెడీ దేంట్లో సీట్ వచ్చింది, ఏదో ర్యాంక్ ఎంత వచ్చింది? రాశాను నేను. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి రాశా. స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది. అబ్బా. ఆల్ ఇండియా 367 ర్యాంక్ వచ్చింది. పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది నీకు పవన్? పేరెంట్స్ సపోర్ట్ అంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు అన్న. అంటే నన్ను ఇంకా హాస్పిటల్లో చూసుకోవడానికి పూర్ సిచ్యువేషన్ లో కూడా చాలా బాగా చూసుకున్నారు. మా అమ్మమ్మ, తాతయ్య, మామయ్య చిన్నప్పటి నుంచి చూసుకున్నారు. మమ్మీ డాడీ చాలా కష్టపడ్డారు నన్ను పెంచుకోవడానికి. అంటే చనిపోయానని చెప్పారంట. ఓకే. ఇంకా 3 years మీరు హాస్పిటల్ ఉన్నావు కాబట్టి ఫస్ట్ లోనే చనిపోయానని చెప్పారంట. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా చూసుకున్నారు. ఇంకా తర్వాత చదువు వద్దన్నారు. ఎందుకు చదువుతారా అన్నాక ఇంట్లో వాళ్ళంతా ఏం కాదు చదివించండి అన్నారే, చదివిస్తున్నారు. ఫ్యూచర్ లో ఏమేమి అనుకుంటున్నావు పవన్ అసలు? అంటే మమ్మీ డాడీ చాలా అంటే చాలా కష్టపడ్డారు అన్న. మామయ్య కూడా చాలా కష్టపడ్డాడు. బ్లడ్ అయిపోతే మామయ్య ఇచ్చాడు బ్లడ్. ఎప్పుడు ఇది బై యాక్సిడెంటా ఏంటిది అన్నట్టు ఎలా జరిగింది అసలు నీకు ఇది? నా 3 years అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయిందని, ఎలక్ట్రిక్ షాక్. అప్పుడు చేయి తీస్తారు, బ్రెయిన్ కలపడి బ్రెయిన్ వచ్చేసింది బయటికి. ప్లాస్టిక్ సర్జరీ చేశారు తల మీద. ఎంత హార్డ్ ఉంటుంది చెప్పు. అంటే నార్మల్ అథ్లెటిక్స్ చూసే వాళ్ళకి ఏమున్నదన్న, మేము డైలీ కోచింగ్ తీసుకునేది ఇంజురీస్ అవుతాయి. హాయ్, హలో, నమస్తే. నేను మీ తరుణ్. వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. మీరందరూ ఇన్స్పైర్ అయ్యే ఒక స్పోర్ట్స్ పర్సన్ అయితే ఈరోజు తీసుకొచ్చాను. తను ఎవరో కాదు, పవన్. తను చిన్న వయసులోనే తను ఒక హ్యాండ్ పోగొట్టుకున్నాడు. అయినా సరే నెవర్ గివ్ అప్తో ఉండి ఇప్పుడు పారా అథ్లెటిక్స్లో నేషనల్ రికార్డ్ సెట్టర్ అయ్యాడు. తననే అడిగి తెలుసుకుందాం తన కెరీర్ ఎలా ఉందో. హాయ్ పవన్. హాయ్ అన్నయ్య. పవన్, అసలు ఈ స్పోర్ట్లోకి ఎలా వచ్చావు? అంటే ఎప్పుడు ఇది బై యాక్సిడెంటా ఏంటిది అన్నట్టు ఎలా జరిగింది అసలు నీకు ఇది? నా 3 years అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయిందన్న, ఎలక్ట్రిక్ షాక్. అప్పుడు చేయి తీస్తారు, బ్రెయిన్ కలపడి బ్రెయిన్ వచ్చేసింది బయటికి. ప్లాస్టిక్ సర్జరీ చేశారు తల మీద, మొత్తం స్కల్ అంతా కూడా. స్కల్ అంతా. ఓకే. అండ్ ఎప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు? 3 years అన్నయ్య. 3 years ఉన్నప్పుడు. ఓకే. 3 years ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. అండ్ 3 years హాస్పిటల్ ఉన్నావా? అవునండి. అంటే 6th ఇయర్కి నువ్వు బయటకు వచ్చావు హాస్పిటల్ నుంచి. అండ్ అప్పుడు స్కూలింగ్ అంతా కూడా నార్మల్ స్కూలింగ్. ఎలా ఉండింది స్కూలింగ్లో? అంటే యూజువల్గా జనాలు సైకాలజీ అండ్ మెంటాలిటీ అనమాట. ఎలా అంటే అన్నీ ఉన్నవాడు ముందు అవన్నీ చూసుకోకుండా పక్కనోడికి ఏం లేదా అని చూసి చులకన చేసే ప్రపంచంలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రెసెంట్. అవునండి. సో స్కూల్లో నీకు ఎలా ఉండింది? అంటే ఆ టైప్ ఆఫ్ బిహేవియర్తో ఎవరైనా ఉండేటోళ్ళ? బిహేవియర్ ఏం లేదన్న. స్కూల్ డేస్ అంటే నా స్కూల్ డేస్ మొత్తం మంచిగా ఉంది. అందరితో కలిసే హ్యాపీగా ఉండేది. అందరూ కలిసే చూసుకునేవాళ్ళు అంతా. ఓకే. అండ్ అసలు యూజువల్గా నన్నే తీసుకు ఎగ్జాంపుల్గా, నేను ఏదైనా ఒక పని మొదలు పెట్టాను కదా, అవ్వట్లేదు అనుకో, ఈజీగా నేను గివ్ అప్ ఇచ్చేస్తా. ఓకే. కానీ నువ్వు లూజింగ్ యువర్ హ్యాండ్, నీ హ్యాండ్ ఒక పోయిన తర్వాత కూడా ఒక స్పోర్ట్లో ఇంత బాగా రాణిస్తున్నావు. పారా అథ్లెటిక్స్ ఆడుతున్నావు నువ్వు. అండ్ ఒక అథ్లెట్ నువ్వు. అంటే ఎలా వచ్చింది ఈ ఐడియా పారా అథ్లెటిక్స్లో మనము పార్టిసిపేట్ చేయాలనేసి? ఎప్పటి నుంచి నీకు ఇది స్టార్ట్ అయింది? అంటే నా స్కూల్ డేస్లో 4th class 5th classలో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే జరిగేదని. ఆ యానివర్సరీకి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. లెమన్ స్పూన్ అని, చైర్స్, ఇలా రన్నింగ్ రేస్ పెట్టేవాళ్ళు. అప్పుడు ఏ ఏజ్లో? అది నా 4th classలో, 4th-5th class. 2017-18 ఆ టైంలో. అయితే అప్పుడు అందరూ పరిగెత్తే వాళ్ళు, అందరితో పరిగెత్తేవాడిని. అప్పుడు మెడల్ వచ్చేది కాదు. వాళ్ళు విన్ అయిన వాళ్ళకి యానివర్సరీకి స్టేజ్ మీద పిలిచి వాళ్ళకి మెడల్ ఇచ్చేవాళ్ళు.
ఉమ్, నాకు అనిపించేది నాకు మెడల్ వస్తే బాగుండు కదా, వీళ్ళందరి ముందు నేను మెడల్ తీసుకునేవాడిని కదా అనుకునేవాడిని. ఉమ్, 5th క్లాస్ అయిపోయిందని 6th క్లాస్లో జాయిన్ అయ్యా మా పంగిడిగూడెం హై స్కూల్లో. ఉమ్, పంగిడిగూడెం హై స్కూల్లో 6th క్లాస్ జాయిన్ అయ్యాక మళ్ళీ పీడీ సార్ ఆయన నన్ను చూసి, మీకు హ్యాండిక్యాప్స్కి సపరేట్గా స్పోర్ట్స్ ఉంటాయి, నువ్వు ప్రాక్టీస్ చేయని 6 months కోచింగ్ ఇచ్చారు. ఉమ్, డైలీ రన్నింగ్ చేయించేవాళ్ళు. ఉమ్, చేపించి డిస్టిక్ అయిపోయిందని స్టేట్ నా 6th ఫస్ట్ టైం బ్రాంజ్ మెడల్కి వచ్చా సీనియర్స్ కేటగిరీతో. ఉమ్. మా సార్ హ్యాపీనెస్ చూడాలి అప్పుడు చాలా. ఓకే. అండ్ ఆ చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ గెలిచేటోళ్ళ వాళ్ళు? ఫ్రెండ్స్ అందరు గెలిచేటోళ్ళం. ఆ, నీకు ఏమనిపించింది అప్పుడు? అంటే నాకు మెడల్ ఉండేది కాదు కదా, యాన్యువల్ డే మెడల్ కాదు కానీ ఒక హ్యాపీనెస్ అన్న. ఉమ్, అక్కడికి వెళ్ళి అందరి ముందు నేను మెడల్ తీసుకుంటే బాగుండేది అనిపించేది. ఉమ్, ఉమ్, ఉమ్. తర్వాత నేను స్టేట్కి రిప్రజెంట్ చేశాక చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. అండ్ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది నీకు పవన్? పేరెంట్స్ సపోర్ట్ అంటే వాళ్ళు చాలా కష్టపడ్డారన్న. ఉమ్, అంటే నన్ను ఇంకా హాస్పిటల్లో చూసుకోవడానికి పూర్ సిచ్యువేషన్లో కూడా చాలా బాగా చూసుకున్నారు. ఉమ్, మా అమ్మమ్మ, తాతయ్య, మామయ్య చిన్నప్పటి నుంచి చూసుకున్నది. ఓకే. మమ్మీ డాడీ చాలా కష్టపడ్డారు నన్ను పెంచుకోవడానికి. ఉమ్, ఉమ్. అంటే చనిపోయానని చెప్పారంట. ఓకే. ఓకే, ఇంకా 3 years మీరు హాస్పిటల్లో ఉన్నావు కాబట్టి ఫస్ట్లోనే చనిపోయానని చెప్పారంట. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా చూసుకున్నారు. ఇంకా తర్వాత చదువు అయ్యొద్దన్నారు. ఎందుకు చదువుతారా అన్నాక ఇంట్లో వాళ్ళంతా ఏం కాదు చదివించండి అన్నారే, చదివిస్తున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు ఎన్ని మెడల్స్ ఉన్నాయి స్టేట్ అండ్ నేషనల్కి? స్టేట్ అండ్ నేషనల్ మొత్తం కలిసి 2 స్టేట్ ఛాంపియన్షిప్స్ అయినాయి అన్న. ఒక నేషనల్ ఛాంపియన్షిప్ అయింది, 6 medals. ఒక్కటి కూడా బ్రాంజ్ లేదు, గోల్డ్ సిల్వర్లో ఉన్నాయి. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక సెల్యూట్, ఎందుకంటే under-17 కేటగిరీలో లాంగ్ జంప్ కదా, 6.37 రికార్డ్ సెట్ చేసేసావు నువ్వు. ఆల్రెడీ బ్రేక్ చేసేసి ఇప్పుడు ఆ రికార్డ్ నీ పేరు మీద ఉంది. ఇప్పుడు వచ్చేది రికార్డ్ అయితే బ్రేక్ అవ్వలే. లేదండి. అసలు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ అసలు నీకు? ఫీల్ అంటే హ్యాపీనెస్ అన్న, చాలా హ్యాపీగా ఉంది అప్పుడు. అది హార్డ్ వర్క్ అంతే, ఇంకా చాలా హార్డ్ వర్క్. అందులోనే అది నేషనల్ ఈవెంట్. నేషనల్ రికార్డ్ సెట్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. అండ్ నువ్వు అది చేసి చూపెట్టావు. అండ్ ప్లాన్స్ ఏంటి పవన్ అసలు? అంటే సాధారణంగా కొంతమంది ఇక్కడతో ఆగిపోతారు, కొంతమంది కొంతవరకు ఆగిపోతారు, కొంతమంది ఇంకా లాంగ్గా వెళ్తారు. అసలు నీ ఐడియాలజీ ఎక్కడ వరకు ఉంది? ప్లానింగ్స్ ఉన్నాయి అన్నయ్య. ఫిలిం డైరెక్షన్ అవ్వాలి అంటే కొన్ని సినిమాల్లో డిజబిలిటీ థీమ్ని జాలిగా చూపిస్తారు. అది మేము వెళ్ళి సినిమా చూసినప్పుడు మాకు కొంచెం జాలి అనిపిస్తుంది. అందరితో కలిపి తీయొచ్చు కదా, వీళ్ళని సపరేట్గా తీపిచ్చి వీళ్ళనే మళ్ళీ సినిమాల్లో జాలిగా చూపించి మళ్ళీ మాకు ఫీలింగ్ ఉంటుంది. బయట ఫంక్షన్కి వెళ్ళినా అదో టైప్గా చూస్తారు, బస్ స్టాండ్లో ఎక్కడికి వెళ్ళినా అదో టైప్గా చూస్తారు. ఓకే. అంటే నేను ఒక థీమ్ స్టోరీ రాసుకున్నా. 10th క్లాస్ స్టార్టింగ్ అన్న, స్టార్టింగ్ ఫస్ట్ డే పద్మహాలక్ష్మి మేడం మా ఇంగ్లీష్ టీచర్ అందరినీ లేపుతున్నారు, మీ గోల్స్ ఏంటి, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసింది ఏం చేస్తారు అన్నారు. అందరూ డాక్టర్స్, ఇంజనీరింగ్, ఆర్మీ, పోలీస్ ఏదో అన్నారు. ఆ డే నైట్ నేను కాలేజ్ డాన్ సినిమా చూసా, శివకార్తికేయన్ గారిది. తర్వాత చూసి ఫిలిం డైరెక్టర్ అవుదాం అనుకున్నా. అదే చెప్పా, క్లాస్లో అందరూ షాక్ అయ్యారు. ఇంగ్లీష్లో Unit 5లో ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అని యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ చెప్పినప్పుడు మొత్తం అంతా నా గురించి చెప్పింది ఇంగ్లీష్ మేడం. ఫిలిం డైరెక్టర్ ఉన్నారు కదా పవన్ కుమార్ అని, చాలా హ్యాపీగా ఉండేది అప్పుడు. ఓకే. ఇప్పుడు నేను రాసుకున్న థీమ్ ఏంటంటే, ఇప్పుడు నేను మూవీ రిలీజ్ చేశాక ఆ డిజబిలిటీ థీమ్ అనేది జాలి ఏమి ఉండదన్న. ఇంకొకసారి ఆ డిజబిలిటీస్ని బయట చూసినప్పుడు స్పిరిట్ అనేది వస్తుంది జనాలకి. వాళ్ళతో పాటు మనం కంపీట్ అవ్వాలన్న స్పిరిట్ వస్తుంది. వాళ్ళ మనతో ఒకరిలాగానే ఉండాలి, వాళ్ళ మనం మనుషులే, కాకపోతే వాళ్ళకి ఈ జనరేషన్కి ఎలా ఉంది అలా ఉన్నారు అంతే అనుకుంటారు అంతే. ఓకే ఓకే ఓకే. మొత్తం అవేర్నెస్ తీసుకొద్దాం అనేసి ప్లాన్ చేసాం. అండ్ కాదు పవన్, ఇప్పుడు సాధారణంగా మనము ఏదైనా ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత అది ఎండింగ్ వరకు ఉంచాలి. నువ్వు స్కూల్లో అందరికీ మెడల్స్ ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు, నేను ఏదో ఒక ట్రాక్ ఈవెంట్ ఏదో సంథింగ్ ఏదో చేయాలి అనేసి ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి ఈ పారా అథ్లెటిక్స్లో ఎలా పార్టిసిపేషన్ ఎలాగ స్టార్ట్ అయింది నీది? 6th నుంచి 10th వరకు డిస్ట్రిక్ట్స్ ఆడుకున్నాను అన్న. ఎవ్రీడే ఏలూరు డిస్టిక్లో డిజబిలిటీ డే సెలబ్రేషన్స్ అని స్పోర్ట్స్ కండక్ట్ చేసి డిజబిలిటీ డే రోజున మెడల్స్ ఇస్తారు ఆ డిస్టిక్ సైడ్. నెక్స్ట్ ఇంకా స్టేట్ నేషనల్స్ ఉంటాయని తెలియదు. నెక్స్ట్ తర్వాత పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక అసోసియేషన్ ఏర్పడి ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇంకా చాలా తీసుకొచ్చింది. రామస్వామి సార్ సెక్రటరీ, ఓకే. గోనుగొండల కోటేశ్వరరావు గారు
ప్రెసిడెంట్ అన్న. అండ్ వాళ్ళు స్టార్ట్ చేసావు అక్కడ కెరియర్. అక్కడ స్టార్ట్ చేసే కెరియర్ 1 yearలోనే 2 championships 1 నేషనల్ ఛాంపియన్షిప్ అయింది నీ పేరు మీద. స్టార్ట్ చేశాక. ఓకే, అది కూడా ఆన్ ద నేమ్ ఆఫ్ పవన్ కుమార్. 2 ఛాంపియన్షిప్, ఒకటి 2 అండ్ ఒకటి నేషనల్ ఛాంపియన్షిప్ ఒకటినా. ఓకే, అండ్ ఆ టైంలో అన్నా ఈ రికార్డ్ సెట్ చేసావు. అవునని ఫస్ట్ నేషనల్. ఓకే, ఫస్ట్ నేషనల్ రికార్డ్ పెట్టావు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకా పార్టిసిపేట్ చేయలే, చేసావా? కాంపిటీషన్స్ ఉన్నాయన్న, నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది. అచ్చా, ఓకే. అండ్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎవ్రీ ఇయర్ ఆడతా. స్టేట్ నేషనల్స్ ఉంటాయని ఎవరో తెలియజేసేవాళ్ళు కాదు, మనకు తెలిసేది కాదు. అప్పుడు స్టార్ట్ చేశాను ఇంకా స్టేట్. ఓకే, లాస్ట్ ఇయర్ అయితే శుభారంభం అయితే మొదలు పెట్టావు, స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎక్కడ ట్రైనింగ్ అంతా ఎక్కడ అంటే ఆంధ్రాలోనా లేదా హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటున్నావా? హైదరాబాద్లో అన్న. అంటే స్కూల్ డేస్లో మలయ్ సార్ ఇచ్చేవాళ్ళు. మొన్న దాకా అక్కడ ఇచ్చేదండి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కిరణ్ సార్ ఇచ్చేవాళ్ళు అన్న. ఇప్పుడు కొర్రా రాములు సార్ ఇస్తున్నారు ఇక్కడ లక్ష్య ఫౌండేషన్ అన్న. ఓకే ఓకే, గోపిచంద్ అకాడమీ. అచ్చా. అండ్ ఫ్రెండ్స్తో బాండింగ్ ఎలా ఉండేది పవన్? అంటే సాధారణంగా మన చాలా మంది ఒక హెయిర్ సరిగ్గా లేకపోయినా ఏది సరిగ్గా ఫ్రెండ్స్ అంటే అప్పుడు కాలేజ్ అన్న, ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అయ్యాక తల దించుకొని వెళ్ళేవాడిని, తల దించుకొనే దిగేవాడిని బస్సు. ఒకసారి ఫుల్ అయిపోతుండే బస్సు, చేతిలో క్యారేజ్ ఉంది, వెనకాల బ్యాగ్ ఉంది, ఫుల్గా ఉంది బ్యాగ్, వర్షం పడుతుంది, వెళ్ళి బ్రేక్ వేసాడు, పడిపోయా మధ్యలో. అలా కొన్ని రోజులు అయినాయి. స్టార్టింగ్లో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, ఒక ఫీలింగ్తో చూసేవాళ్ళు. నా కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన 2 months సింగిల్ బెంచ్లో కూర్చున్నా, ఎవరో పక్కన కూర్చోలేదు, పక్కనే కూర్చున్నా. సుబ్రహ్మణ్యం సార్, కామర్స్ సార్ అని బాగా సపోర్ట్ చేస్తారు ఆయన. అలా అయిందన్న. అప్పుడు బస్సులో సిరి అని ఒక అమ్మాయి మాట్లాడింది, బెస్ట్ ఫ్రెండ్. ఇంకా కాలేజ్ డేస్లో ఫస్ట్ మాట్లాడిందంటే తనే. ఓకే, అందరిలో తను ఒక్కదే మాట్లాడింది. తను ఒక్కతే మాట్లాడింది. అండ్ అలా ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ సంపాదించుకున్నావు చెప్పు? ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉన్నారు ఆయన. అంటే బెస్ట్ ఫ్రెండ్ నికేష్, వాడు చాలా స్పెషల్ ఇంకా లైఫ్లో. కమల్ ఉన్నాడు, జోషు, చరణ్, ప్రవీణ్ ఉన్నారు. ఇంకా నా చైల్డ్హుడ్ నుంచి ఇప్పటికి ఇంకా బాండింగ్ నడుస్తుంది మైత్రి. ఓకే, అంగన్వాడీ నుంచి ఇప్పటికి. ఏంటి అంత స్పెషల్? ఏంటి స్పెషల్ ఏం కదా, నువ్వు మైత్రి అంతే. మైత్రి అంతేనా? కాదంటే అంగన్వాడీ నుంచి కలిసి చదువుకున్నాం. వాళ్ళు మా రిలేటివ్స్, పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి రిలేటివ్స్. అంగన్వాడీ నుంచి 10th వరకు కలిసే చదువు, ఒకే స్కూలు, అన్ని ఇంటర్మీడియట్లోనే వెళ్ళాం. ఓకే, అచ్చా. టీచర్స్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అన్న. ఈ ఫిలిం డిపార్ట్మెంట్ ఉంది కదా, అప్పుడు ప్రభాకర్ సార్, రాజేశ్వరి మేడం, పద్మలక్ష్మి మేడం బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. రాజేశ్వరి మేడం మన హీరో సత్యదేవ్ ఉన్నాడు కదా, వాళ్ళ పెద్దమ్మ. అచ్చా, మా బయాలజీ టీచర్. మరి కలిసావా మరి సత్యదేవ్ గారిని? అంటే కలవలేదాన్ని ఇంకా. అలా ఇంకా పంగిడిగూడెంలో స్పోర్ట్స్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు పంగిడిగూడెం హై స్కూల్ ఉండేది. చిమ్ము అనయ్య, విక్కీ అనయ్య పోలీస్ ట్రైనింగ్ అవుతున్నారు, వాళ్ళతో ప్రాక్టీస్ అవుతా. ఎంత హార్డ్ ఉంటుంది చెప్పు? అంటే నార్మల్ అథ్లెటిక్స్ చూసే వాళ్ళకి ఏమున్నదన్న, మేము డైలీ కోచింగ్ తీసుకునేది ఇంజురీస్ అవుతాయి, అలా ఏమవుతుందో తెలియదు. అంటే చూసే వాళ్ళ గురించి కాదు, యూజువల్గా మీరు పారా నార్మల్ అథ్లెటిక్స్ ఉంటారు కదా, అథ్లెట్స్. ఆ అథ్లెట్స్కి మీకు సేమ్ ఎక్సర్సైజెస్ ఉంటాయా, సేమ్ వర్కౌట్స్ ఉంటాయా, అండ్ మీకు ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా? సేమ్ వర్కౌట్ ఉంటుంది, నార్మల్ అథ్లెట్స్తోనే సేమ్ వర్కౌట్, సేమ్ ఎక్సర్సైజ్, సేమ్ అన్ని. స్పెషలైజేషన్ అంటే ఇంకా మాకు బైసెప్ ట్రైసెప్ చేయాలంటే, వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే కోచ్ వస్తాడు సపోర్ట్కి. మేము బెండ్ అయినప్పుడు మా మీద వదిలేస్తారు, లేచేటప్పుడు ఆయనతో సపోర్ట్ ఉంటుంది. అండ్ నువ్వు యూజువల్గా 100 meters అండ్ 200 meters లాంగ్ జంప్ ఈ 3 ఈవెంట్లోనే పార్టిసిపేట్ చేస్తావు. ఓకే, ఇంకా మిగతా వాటిలో నీకు టచ్ లేదా? ఉందా? అంటే స్టేట్ నేషనల్స్కి 3 events సెట్ చేసుకొని 3 events ఆడాలి. అచ్చా, ఒక అథ్లెట్ 3 ఈవెంట్స్ ఆడాలి. అవునండి, అంతే, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని. నువ్వు 100 and 200 అండ్ ఇది యూస్ చేసుకుందాం, లాంగ్ జంప్, రైట్. అండ్ ఎలా నడుస్తుంది ఇక ట్రైనింగ్ అంతా కూడా? ట్రైనింగ్ మంచిగా నడుస్తుంది. ఫుడ్ అకామిడేషన్ సారే చూసుకుంటారు, ట్రైనింగ్ సారే చూసుకుంటారు, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్. ఓకే, అండ్ త్వరలో ఇంటర్నేషనల్ ఎప్పుడు ఆడబోతున్నావు అది చెప్పు ఫస్ట్. ఇంటర్నేషనల్ ఆడతాను నేను, రిప్రజెంట్ చేయాలి ఇండియాకి.
ఎయిమ్ ఏంటిది? ఎయిమ్ అదేనా? ఏం అదే. ఇండియాకి రిప్రజెంట్ చేయాలన్న ఎయిమా? ఏం ఫిలిం డైరెక్టరా? రెండిట్లో ఒకటి చెప్పు ఫస్ట్. ప్లాన్స్ అన్న ఇవన్నీ. ఏంటి ఏం ప్లాన్స్ చెప్పు, నీ ప్లాన్స్ చెప్పు ఫస్ట్. ఫిలిం డైరెక్టర్ ఒకటి అన్నావు. ఫిలిం డైరెక్టర్ అవ్వాలి, ఆ, యూత్కి మెసేజ్ తేవాలి, ఉమ్, స్పోర్ట్స్ ఇండియాకి రిప్రజెంట్ చేసి మెడల్ తేవాలి. ఉమ్. సార్ ఫిక్స్ అయిపోయారు, నువ్వు మెడల్ మెడల్. కొట్టేస్తానని. ఓకే. మా కోచ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కోచ్ ఉమ్, సార్. ఉమ్, నెక్స్ట్ అన్న, నా చిన్న వయసులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరగడం ఓకే. అవి ఏమైనా అయ్యేది కాదు. నాకు చేతులు కట్లు ఉంటేనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో నా వర్క్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు బయట పడుకుంటుండే నాన్న నేను. పోలీస్ స్టేషన్లో కొన్ని ఏ గొడవలు ఉంటుండే, ఆ పోలీస్ స్టేషన్లో పడుకుంటుండే. అలాగనే పడుకొని కొన్ని అయినాయి. అప్పుడు అనిపించింది నెక్స్ట్ కొంత మెచ్యూరిటీ లెవెల్ పెరిగాక అందరూ ఎడ్యుకేటెడ్ ఇంట్లో, వాళ్ళు చెప్పారు అంటే తర్వాత చూస్ చేసుకున్న తర్వాత యూపీఎస్సి ఇవ్వాలి, ఇంకా సిస్టమ్ను మార్చాలి. ఓకే. ఇండియన్ సివిల్ సర్వెంటే చేయాలి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్తో ఏదని ఫిక్స్ అయిపోయావు. ఫిక్స్ అయ్యాను. కన్ఫర్మ్ గా మూవీ అయితే తీసి జనాలకి మెసేజ్ ఇస్తావు. కన్ఫర్మ్. దాని తర్వాత నేషనల్ మెడల్ అయితే కొట్టేస్తావు. ఇంటర్నేషనల్ మెడల్. ఇంటర్నేషనల్ అయిపోయిన వెంటనే యూపీఎస్సికి రాసేసి అది కూడా కొడతావు. అండ్ రీసెంట్ గా మరి నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, నీకు ఆల్రెడీ దేంట్లో సీట్ వచ్చింది, ఏదో ర్యాంక్ ఎంత వచ్చింది? క్లాట్ రాశాను నేను. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి రాశా. స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది. అబ్బా. ఆల్ ఇండియా 367 ర్యాంక్ వచ్చింది. బెంగళూరులో సీట్ వచ్చింది. మరి ఏంటి, మరి ఇది వదిలేసి అక్కడికి వెళ్ళిపోతావా? అంటే బ్యాలెన్స్ చేయాలని స్పోర్ట్స్ స్టడీ కూడా. మరి అక్కడ స్పోర్ట్స్ ఉండదేమో, అదే చూడాలని ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నాను నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటని. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఏమేమి అనుకుంటున్నావు పవన్ అసలు? అంటే మమ్మీ డాడీ చాలా చాలా అంటే చాలా కష్టపడ్డారు అన్న. మామయ్య కూడా చాలా కష్టపడ్డాడు. బ్లడ్ అయిపోతే మామయ్య ఇచ్చాడు బ్లడ్. అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ దొరకలే, మామయ్య బ్లడ్ ఇచ్చాడు. మమ్మీ డాడీ చాలా కష్టపడ్డారు. వాళ్ళని ఇప్పుడు ఒక ఫ్యూచర్లో ఏంటంటే ఒక స్టేజ్లో పెట్టేస్తాను తీసుకెళ్ళాలని. ఓకే. ఇక వాళ్ళ ఇక ఊహలో ఇంకా వాళ్ళే ఊహించుకోవాలి, ఇంకా ప్రౌడ్ ఫీల్ ఎలా ఉంటుంది. ఫిక్స్ అయిపోయావు. రైట్. మావి ఏం చేస్తారు? ఇండియన్ ఆర్మీ అని. అచ్చా, ఆయన బోర్డర్లో ఉంటారా? మామయ్య చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి జాబ్ కొట్టాడు. ప్రతి పనికి వెళ్ళాడు, కూలి పనులు చేశాడు, అన్నీ చేసి తనకంటూ ఇక ఒక గుర్తింపు తెచ్చేసుకున్నాడు ఊర్లో. ఇండియన్ ఆర్మీ జాయిన్ అయ్యాడు. అయితే నీకు మొత్తం రోల్ మోడల్ అన్నీ కూడా మీ మావి అనుకుంటా? మావయ్య అండి. అండ్ సపోర్ట్ కూడా మావిది అలా ఉంటుంది నీకు? ఏమేమి చెప్తారు అసలు మావయ్య నీకు చెప్పే కొన్ని మంచి మాటలు చెప్పు. నేనైతే నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలరా అంటారు అంతే. నా బాధ్యత పోద్ది అంటాడు. అచ్చా. ఒక స్టేజ్ అనేది వెళ్ళాలి, నీకు జాబ్ వస్తే ఒక బాధ్యత అనేది తీరుతుంది నాకు అంటాడు. ఆయన బాధ్యత కూడా అదే, నిన్ను సెటిల్ చేయాలన్న బాధ్యత కూడా అయిందే. సెటిల్ చేయాలని బాధ్యత కదా. సో అదే దాని మీద ఆయన నీకు ఇంకా ఇన్స్పిరేషన్ ఇస్తూనే ఉన్నారు. అవును. సో నెక్స్ట్ ఏంటిది అంటే, ఇప్పుడు ఇక్కడ అకాడమీ పుల్లల గోపీచంద్ అకాడమీలో తీసుకుంటాను, లక్ష్య ఫౌండేషన్. అక్కడ ఎలా ఉంటుంది ట్రైనింగ్ అంతా కూడా? నార్మల్ అథ్లెట్స్ ఉంటారు, నాతో పారా అథ్లెట్స్ కూడా ఉంటారు. వాళ్ళతో అందరితో కలిసి మాకు ట్రైనింగ్ ఇప్పిస్తారు. అచ్చా. రోజు రొటీన్స్ ఎలాగ అంటే, ఎర్లీ మార్నింగ్ లెగడము, యూజువల్గా మనం ఎలా ప్రాక్టీస్ చేస్తామో అలానే ఉంటుంది? డైలీ ఒక టాస్క్ ఉంటుంది. ఏంటిది? ఇప్పుడు ఈరోజు 5 km కొట్టాలి రన్నింగ్, జిమ్ వర్కౌట్ చేయాలి, స్ప్రింట్స్ చేయాలి, అలా ఉంటుంది. ఒకరోజు ఒక ఉంటుంది అని. సాటర్డే మార్నింగ్ ఉంటుంది హెవీ వర్కౌట్, హిల్ ట్రైనింగ్ ఉంటుంది. సండే రెస్ట్, వెడ్నెస్డే రెస్ట్. అసలు ఒకవేళ నువ్వు నిజంగా ఈ పారా అథ్లెటిక్స్లోకి రాకుండా ఉండుంటే కనుక ఏమయ్యేటోడివి? డైరెక్ట్ ఫిలిం డైరెక్టరేనా? లేదు, అప్పుడు ఎంత ధ్యానం ఉండేది కాదు, తెలిసేది కూడా కాదు. మరి ఏమయ్యేటోడివి? అసలు ఐడియా లేదా? ఐడియా లేదు ఇంకా అసలు, అలా నార్మల్ పీపుల్ లాగానే ఉండేవాడిని. అసలు ఐడియానే లేదు? కన్ఫర్మ్ లేదు, తెలియదని నాకు. పారా హ్యాండిక్యాప్స్కి స్పోర్ట్స్ ఉంటుందని కూడా తెలియదు. తర్వాత ఈ ఫిలిం డైరెక్షన్ వచ్చేదే కాదు, తర్వాత యూపీఎస్సి ఐడియాలజీ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ప్రెసెంట్ మీ ఊర్లో నిన్ను చూస్తే వాళ్ళ ఫీలింగ్ ఏంటిది? అంటే నువ్వు స్టేట్ ఛాంపియన్షిప్ 2 times విన్నర్ నువ్వు. తెలిసిన వాళ్ళు అయితే ప్రౌడ్ ఫీల్ అవుతారు, తెలియని వాళ్ళు
తెలిసిన వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతారు మంచిగా. వాళ్ళని చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతుంటారు. ఇన్స్పైర్ అవుతారు. నీ గోల్ కూడా అదే అంతే. అంతేనా? నిన్ను చూసి పక్కనోడు ఇన్స్పైర్ అవ్వాలి. నిన్ను చూసి నువ్వు వాడిని చూసి నువ్వు తల దించిపోకుండా అంతే. వాడైతే నిన్ను ఇది చేసుకుని వెళ్ళాలి. కానీ నిజంగా చాలా ధైర్యవంతుడు నువ్వు పవన్. ఎందుకంటే నేను కొన్ని ఫోటోగ్రాఫ్ చూసాను నీ ఫోన్లో. నీ బ్రెయిన్ మొత్తం బయటకు వచ్చేసింది, దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేశారు పైన స్కల్ అంతా కూడా. నీకు అంటే ఆపరేషన్ చేసినప్పుడు అనిపించింది నా పవన్ నీకు లైక్ నా నా పాట ఒకటి తీసేస్తున్నారు ఏదో అయిపోతుంది నాకు అనేసి? ఏలూరులో ఏవిఆర్ మోహన్ హాస్పిటల్లో హ్యాండ్ రిమూవ్ చేస్తున్నారు, అప్పుడు మత్తు ఇచ్చారు. రిమూవ్ చేసే టైంకి నాకు మెలకు వచ్చేసింది, చూసాను నేను అప్పుడు. నైట్ తీయడం చూసా, అప్పుడు మేబీ గుర్తుంది, తీసేయడం చూసా. చాలా బాధపడి ఉంటావు. బాధ అంటే ఇంకా మత్తు ఇచ్చేసాడు అన్న వచ్చి. అచ్చా, అది చూసి లోపల మళ్ళా వచ్చి మత్తు ఇచ్చేసారు. ఓకే. అండ్ స్కల్ చేసినప్పుడు కూడా అన్న, అప్పుడు కూడా మళ్ళీ మెలకు వచ్చింది, మళ్ళీ వచ్చి ఇచ్చేసాడు మొత్తం. ఓకే. కానీ ఇండియా చాలా గ్రేటెస్ట్ కంట్రీ. ఎందుకంటే నీలాంటి వాళ్ళు అథ్లెటిక్స్లోకి రావడము, మెడల్ సంపాదించడము చాలా ప్రౌడ్ మూమెంట్ మా అందరికీ. నేను ఇక్కడ కూర్చుని నిన్ను క్వశ్చన్స్ అడుగుతున్నాను కానీ నా లోపటి నుంచి ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. నేను చేయకపోయిన తర్వాత విషయం, నేను పరిగెట్టలేను నీకులాగా, కానీ నా ముందు పవన్ అనేవాడు కూర్చున్నాడు, పవన్ పరిగెడుతున్నాడు. అండ్ పవన్ పేరు మీద నేషనల్ రికార్డ్ ఉంది, 6.37 మీటర్స్ లాంగ్ జంప్లో. ఇంకా ఎవడు బీట్ చేయలేదు. కంప్లీట్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే నేషనల్ రికార్డ్ సెట్ చేసిన ఘనత పవన్ది. అండ్ నీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు కింద నుంచి కాలర్ పైకి ఎత్తేయాలనిపిస్తుంది. సో ఇంకేంటి, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా పవన్? లేదన్న. ఉంటారు పవన్, నువ్వు చెప్పవు అంతే. లేదు. ఎందుకు లవ్కి వెళ్ళవా? లవ్ జోల్ అంటే ఏం లేదు, అంటే వన్ సైడ్ లవ్. అది చెప్పు ఫస్ట్. నేను అడుగుతున్నా అప్పటికి, నేను ఏం లేదంటున్నావు. చెప్పలేదా మరి? చెప్పలేదని చెప్పే, ఈ పోడ్కాస్ట్ ద్వారా చెప్పే, వెళ్ళిపోతుంది మెసేజ్. అంటే 10th వరకు, 10th లోనే వదిలేసావా? అయిపోయిందా? వాళ్ళ హైయర్ కాస్ట్. అయితే ఏంటి పవన్, మన హైయర్ కాస్ట్ వద్దు అంటే వదిలేయడం కాదనే, తన గురించి నేను చాలా నేర్చుకున్నా. ఓకే. అంటే ఎప్పుడు 5 years లో 6th to 10th వరకు చేసిన, 5 years లో ఎప్పుడు ఇబ్బంది పెట్టలే, వన్ సైడ్ లో చేసుకుంటాను అన్నాను అంతే. ఓకే, ఎంజాయ్ చేసావు వన్ సైడ్ లోనే నువ్వు ఎంజాయ్మెంట్. అవును. అసలు లైక్ ఎప్పుడు అనిపించలేదా చెప్పుదాము ధైర్యం చేసి? చెప్పేవాడిని. అబ్బా రిజెక్ట్ చేసేదా? చేసేది. ఓకే. కానీ వాళ్ళందరూ వాళ్ళే వెనకాల వస్తారు, నువ్వు ఒక ఇంటర్నేషనల్ మెడల్ కొట్టు. లేదనా, ఇంకా యూపీఎస్సీ ట్రైనింగ్ అయ్యాక మసూరిలో లబ్స్నాల ట్రైనింగ్ ఉంటుంది, అక్కడ ఇంకా ఎవరన్నా చూసి చేసుకోవాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పవర్ ప్లానింగ్ లో ఉన్నావు నువ్వు. అవును. అమ్మో పవన్, నీకు చాలా పెద్ద బ్రెయిన్ ఉంది అయితే నాకు తెలిసి. ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం నాకు తెలిసి నువ్వు ఒక పేమెంట్ వేస్తూ ఒక 40-50 సంవత్సరాలకి ఏం చేయాలనేసి మొత్తం రాసి పెట్టేసుకున్నావు ముందే. ఎవడొచ్చినా సరే ఇంక ఇదే చెప్తావు. ఇగో ఇప్పుడు చెప్పింది కూడా అదే, ఫిలిం డైరెక్టర్ తీసేసి ఒక స్టోరీ అయితే బయటికి రిలీజ్ చేసేసి అవేర్నెస్ అయితే తీసుకురావాలి, ఫిక్స్. తర్వాత ఇంటర్నేషనల్ మెడల్ కొట్టేయాలి, ఫిక్స్. తర్వాత యూపీఎస్సీ రాసేయాలి, ఫిక్స్. ఇప్పుడు ఇంకోటి ఫిక్స్ ఏమేమంటే యూపీఎస్సీ అయిపోయిన తర్వాత అక్కడ ట్రైనింగ్లోనే ఎవరో ఒకరు చూసుకుని చేసుకుంటారు. మావి గారు, ఎవరైతే పవన్ వాళ్ళ మావి ఉన్నారో చూసుకోండి, ఫిక్స్ అయిపోయాడు. మీరు ఇటువంటి ఏమి ప్రయత్నాలు చేయొద్దు, పవన్ చూసుకుని పవన్ తీసుకొచ్చాడు ఆ రోజు చేయండి. చెప్తాను మీ మావికి. ఏ బాండ్ అంట, ఐఏఎస్ బాండ్ బాగుంటుందని. అంటే నా మైండ్ సెట్ కి తనకి మ్యాచ్ అయ్యే అమ్మాయిని చూసుకోవాలి. నువ్వు అన్ని మా ఏలూరు ఎస్పీ సార్ ఉంటారు, ఆవిడ జాయింట్ కలెక్టర్, టాటా సిఇఓ హబ్కి సిఇఓ టాటా హబ్కి. సార్కి అప్పుడు ఆయన కూడా అక్కడే అకాడమీలో పరిచయం అయింది. వీళ్ళు జూనియర్ అంట, వాళ్ళ లవ్ స్టోరీ కూడా బాగుంటుంది. ఓకే. అంటే నువ్వు ఎన్ని ఎంక్వైరీలు చేసుకొని మంది ఫ్యూచర్లో ఎలా చేయబోతామా అని చూస్తున్నావా? అంటే ఈ యూపీఎస్సీ గురించి అంత తెలియదు, 12th ఫెయిల్ మూవీ చూసాక ఇంకా ఇంప్రూవ్ అయింది. అచ్చా, మూవీ చూసిందా? తన కూడా అంతే కదా, ఏపీఎస్సీ అది గ్రూప్స్ రాసుకుంది, తన స్టేట్ పిఎస్సీలో తన జాబ్ కొట్టుకుంది, తిన జాబ్ కొట్టుకుని పెళ్లి చేసుకున్నారు కదా. ఫుల్ పవర్ ప్యాక్డ్గా ఉన్నా పవన్. పవన్, నాకు నో వర్డ్స్, నో క్వశ్చన్స్ నేను నిన్ను అడగడానికి. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ప్రౌడ్ ఫీలింగ్లో ఉన్నాను నేను. అండ్
ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ పవన్ నీకు. Thank you so much. నువ్వు నిజంగానే ఒక ఇంటర్నేషనల్ మెడల్ కొట్టిన తర్వాత నన్ను మాత్రం మర్చిపోకు. అయ్యో మాకు మళ్ళా నువ్వు ఇంకో పోడ్కాస్ట్ చేయాలి. ఓకే కంపల్సరీ మెడల్ తీసుకొచ్చి మెడల్ చూపెట్టి మాకు పోడ్కాస్ట్ చేయాలి. కంపల్సరీ. అండ్ ఒక్క మెసేజ్ నీ ద్వారా ఏంటిదంటే, నిన్ను ఇప్పుడు ఈ పోడ్కాస్ట్లో చూసి నిన్ను నీ కెరియర్ని ఇన్స్పైరింగ్గా తీసుకుని సేమ్ ఇలాగే డిసేబుల్డ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలా పారా అథ్లెటిక్స్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఇవ్వాలనే వాళ్ళకంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. పారాస్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ జివో నెంబర్ 4 డిక్లేర్ చేసింది. వీళ్ళు కానీ ఇంటర్నేషనల్ నేషనల్లో మెడల్ కొడితే డైరెక్ట్ రిక్రూట్మెంట్, నో ఎగ్జామ్. స్టేట్ గవర్నమెంట్లో ఏ నోటిఫికేషన్ అప్లై చేస్తే ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, డైరెక్ట్ స్పోర్ట్స్ కోటా నుండి రిక్రూట్మెంట్ ఉంటుంది. ఓకే, అయితే వాళ్ళని రమ్మంటున్నావు. రండి. రండి, ఉన్నాయి మనకి జీవోలు ఉన్నాయి, ఆ. మనకు ఆర్డర్స్ ఉన్నాయి, రండి కమాన్. మనం కూడా తెలియని వాళ్ళు చాలా మంది అనే సపోర్ట్ లేని వాళ్ళు చాలా మంది. వీళ్ళకి సపోర్ట్ వస్తే రైట్. ప్రతి డిస్టిక్కి పారాస్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ అసోసియేషన్కి ప్రతి ప్రెసిడెంట్ ఉంటారు. ప్రతి డిస్టిక్లో ఇలా డిజబిలిటీస్ని తీసుకొచ్చి స్టేట్ ఆడిపిస్తారు. ఓకే, స్టేట్లో చూసుకునేది రామస్వామి సార్, సెక్రటరీ సార్ చూసుకుంటారు. ఓకే, డన్ డన్ డన్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. థ్యాంక్ యూ పిలవంగానే వచ్చి మాకు పోడ్కాస్ట్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ గుడ్ సక్సెస్ అహెడ్. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. చూసారు కదా, జస్ట్ ఒక్క మన దేవుడిచ్చిన అవయవాల్లో ఒక్కటి పోయినా సరే మనం కృంగిపోవద్దు, నెవర్ గివ్ అప్తో ఉండండి అని ఒక మెసేజ్తో పవన్ వచ్చాడు. అండ్ కాబోయే ఫిలిం డైరెక్టర్ కూడా తను. సో నెక్స్ట్ వీక్ ఇంకొక స్పోర్ట్స్ పర్సనాలిటీతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంతర స్పోర్ట్స్.